అనుకూలంగా ఉండటము, భర్త కోపిస్తే భార్య అనుకూలంగా ఉండటము, అన్నదమ్ముల విషయంలో ఇబ్బందులు వస్తే అన్న కోపం వస్తే తమ్ముడు శాంతంగా ఉండటము, తమ్ముడు కోపం వస్తే అన్న శాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోమని మనకు ఈ కుజుడి వల్ల తెలుస్తుంది. ఇక మంత్రి శని అయినందువల్ల రాష్ట్రంలోనూ దొంగతనాలు అధికంగా జరుగును. అగ్ని విద్యుత్ సంబంధ మారణాయుధాలచే ప్రజలు భయోందనలు కలిగి ఉంటారు. అంటే శని మంత్రి అయినందువల్ల దొంగతనాలు విశేషంగా జరిగే అవకాశాలు ఉన్నాయని మనం గ్రహించాలి. ఈ మంత్రి శని అయినందువల్ల మరియు వాహన ప్రమాదాలు అధికములే. ఇనుము, బొగ్గు వంటి ఖనిజాలను గనులను ప్రైవేటు పరం చేయుటచే ఆ ప్రాంతాలలో సమ్మెలు తిరుగుబాటు చేయుదురు. సైన్యంలో నూతన ఆయుధాలు సమకూరును. సైన్యం కొన్ని నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు, దానివల్ల కొన్నిటిని నష్టపోదురు. అయినా చివరి విషయంలో మేలుకొని పదంతులు లాభం చేకూర్చుదరు. సైన్యంలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైన్యంలో స్త్రీలు అధికంగా చేరుదురు. సైనిక బలం పెరుగును. ఇది మంత్రి శని అయినందువల్ల మనకు వచ్చినటువంటి ఫలితాలు. ఇక సైన్యాధిపతి శని అయినందువల్ల ప్రజలలో అకారణ భయాదులు, రాజ్యాంగంలో సవరణలు, నూతన చట్టములు చేయుట, సరిహద్దు దేశాలలో యుద్ధ వాతావరణం, ప్రాణ నష్టం అధికంగా ఉండును. వర్తకులకు ఇబ్బందులుగా ఉండును. సైనికులు బద్ధకంగా వ్యవహరించిన చివరి నిమిషంలో అప్రమత్తంగా అవుదురు. నూతన ఆయుధాలు సైన్యంలోకి చేరును. సైన్య బలం పెరుగును. అంతర్జాతీయంగా భారతదేశ ఖ్యాతి పెరుగును. పశ్చిమ ఆసియా దేశాలలో యుద్ధ వాతావరణం ఉండును. అమెరికా వంటి దేశాల యందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగానే బాధించును. సరిహద్దు దేశాలలో యుద్ధ వాతావరణం ఉంటుంది. సస్యాధిపతి కుజుడైనందువల్ల ప్రజలు, నాయకులు వీరావేశములలో సంచరించెదరు. మధ్యతరగతి ప్రజలకు ధన ఒత్తిడి అధికంగా ఉండును. బలవన్మరణాలు అధికంగా ఉంటాయి. కందులు, శనగలు, మిర్చి మొదలగు ఎర్రని ధాన్యములు ఎర్రని భూమి యందు అధికంగా ఫలించును. కానీ నూతనమైన పెగుళ్లతో కొంత పంట నష్టం జరుగును. వేరుశనగ, నూనె జాతులు, కాగితము, యంత్రాలు, కొబ్బరి ధరలు స్వల్పంగా తగ్గి మరల పెరుగును. పాడి పరిశ్రమ బాగుంటుంది. పశువుల ధరలు అధికంగా ఉండును. పశుగ్రాసం ధరలు పెరుగును. ఎరుపు రంగు నేలలు బాగా ఫలించును. ధాన్యాధిపతి చంద్ర. ఇక ధాన్యాధిపతి చంద్రుడైనందున మంచి వర్షాలు కురువునోట. దేశంలో అధికంగా పాలించును. అంటే శుభగ్రహం చంద్రుడైనందువల్ల మనకు ఆరోగ్యాన్ని, సుఖాన్ని మరియు పశు యొక్క పాడి పంటను విశేషంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఎవరయ్యా అంటే చంద్రుడు, శుభగ్రహం అనుకున్నాం మనం. ఈ చంద్రుని వల్ల మనకు విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ సంవత్సరం, గోధుమ సంవత్సరంలో మనకు ఆ చంద్రుడు ఇస్తున్నాడు. అయితే 20 సంవత్సరం నుండి 30 సంవత్సరముల మధ్య ఉన్న స్త్రీ పురుషులు మానసిక రోగాలకు గురి అగుదురు. తెలుగు రంగు పంటలు ఫలించును. ధాన్యం, బియ్యం ధరలు పెరుగును. ఉత్పత్తి అధికంగా నుండచే అర్ఘాధిపతి శని అయినందువల్ల ఒక సమయంలో అన్ని వస్తువులు ధరలు తగ్గి తిరిగి విపరీతంగా పెరుగును. వ్యాపార రంగం ఒడిదొడుగులుగా ఉండును. నూతన చట్టాలు వ్యాపారస్తులకు విశేష లాభములు వచ్చును. దేశంలో అధికంగా అగ్ని ప్రమాదములు జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉండును. గనులు కొన్నింటిని ప్రైవేటు పరం చేయుటచే ప్రజలు తిరుగుబాటు చేయుదురు. షేర్ మార్కెట్ రికార్డు స్థాయిలో బాగుంటుంది అని అర్ఘాధిపతి శని వల్ల మనకు ఈ విషయం తెలిసింది. ఇక మేఘాధిపతి ఎవరయ్యా అంటే మళ్ళీ శనేశ్వరుడు వచ్చినాడు. మేఘాధిపతి శని అయినందువల్ల మేఘములు అధికంగా పుట్టిన వర్షాలు కురువవు. ఈశాన్య నైరుతి ఋతు పవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించడము, వర్షాలు కురుట ఆలస్యమవు. తుఫాను ప్రమాదములు అధికంగా ఉండును. పశ్చిమ రాష్ట్రాలు, పశ్చిమ దిశలలో ఉన్న నగరాలలో అధికంగా వర్షాలు కురుటచే ప్రజాజీవనం స్తంభించును. దేశంలో గల జలాశయాలు
తగ్గుటచే ప్రాణ నష్టం, గృహాలు కూలిపోవును. కొన్ని ప్రదేశాలలో రహదారులు కూడా మూతపడును. మేఘాలను గాలి అడ్డుటచే వర్షాలు తగ్గును. మనం 2% వర్షం అనుకున్నాం, అయితే 3% వర్షపాతం ఉంటుంది. కానీ మేఘాలు వచ్చినా దానికి గాలి తోడవడం వల్ల మనకు 2% వర్షాలు మాత్రమే భూమి యందు ఈ సంవత్సరం కురుస్తుందని ఈ మేఘాధిపతి వల్ల తెలుస్తున్నాం. ఇక రసాధిపతి గురువు. రసాధిపతి గురుడు అయినందువల్ల కొబ్బరి ధరలు తగ్గి మరల బాగా పెరుగును. కానీ దిగుబడి బాగా తగ్గుతచే రైతులకు నష్టం తప్పదు. మఠాధిపతులు, సాధువులు, సన్యాసులు దేవతా పూజలు, నామ సంకీర్తనలు, భజనలు, యజ్ఞయాగాదులు అధికంగా చేయును. దేవతా పూజలు అధికంగా జరుపును. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరుగును. కొత్త దేవాలయాలు అధికంగా నిర్మించగలరు. వివాదాస్పదమైన కట్టడాలు, కోర్సు తీర్పు ఒక వర్గం వారికి అనుకూలంగా ఇచ్చుటచే ఆనందంగా ఉంటారు. గురువు వృషభ రాశి ప్రవేశం వల్ల రసజాతులు మంచి ధరలు పలుకును. చెరుకు పంట బాగుంది. బెల్లం, పంచదార, చింతపండు ధరలు పెరుగును. కుంకుళ్ళు, పసుపు, మిరియాలు ధరలు వచ్చును. ఇక చివరికి నీరసాధిపతి కుజ. నీరసాధిపతి కుజుడైనందువల్ల చందనం, అగరు, కస్తూరి, పగడాలు, ఎరుపు వస్త్రములకు గిరాకీ బాగా ఉండును. దానిమ్మ వంటి ఫలాలు బాగా కలుగును. స్వర్ణ, మణి, ఎర్రచందనములకు ధరలు పెరుగును. ప్రతి కుటుంబంలోనూ కలహాలు పెరుగును. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి అని విశేషంగా నిరసాధిపతి కూడా చెబుతున్నాడు. కుటుంబంలో కలహాలు పెరుగును. ఆత్మహత్యలకు ప్రయత్నించదు అంటే విశేషంగా పిల్లలలో, అంటే పోటీ ప్రపంచం అయిపోయింది చదువు విషయంలో. చదువుకో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వద్దు, ఫస్ట్ ర్యాంక్ కానీ ఇలా ఒత్తిడి వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీని వెనుక అర్థం ఏంటయ్యా అంటే పిల్లలు ఎంత చదివినా సరిపోతుంది అని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు చెప్పటం మంచిది అని మనకు పంచాంగం చెప్తున్నారు. అలాగే వాహన ప్రమాదాలు అధికంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరుగుతచే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అధికంగా ఉంటుంది. వెండి, బంగారం, రాగి మొదలగు లోహాలు ముందుగా స్వల్పంగా తగ్గి తదుపరి విపరీతంగా పెరుగును. నిల్వదారులకు విశేష లాభం చేకూరును. కందుల ధరలు పెరుగును. ఇది నవనాయకుల యొక్క విశేషమైనటువంటిది ఫలితాలు తెలుసుకున్నాను. ఇక చివరి ఘట్టము చేసినా కానీ విశేష లాభాలు ఉంటాయని దీని అర్థము. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. అంటే మట్టి పట్టుకున్నా బంగారం అయ్యేటువంటి సామెత ఉందో ఈ మేషరాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం బాగుంటుందని దీని తాత్పర్యం. 3, ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కష్టాలు ఉండును. అంటే మేషరాశికి బాగుంది అనుకున్నాం, వృషభ రాశికి బాగలేనటువంటి విషయం తెలుసుకో. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు ఉంటుందని తెలుస్తుంది. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. అక్కడ చూడండి, కర్కాటకం 14 ఆదాయం అంటే ఖర్చు 2 అయితే సింహరాశి వారికి ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది, ఉల్టా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుండును. ధనానికి గౌరవానికి లోటు ఉండదట. నూతన వ్యక్తులతో స్నేహలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొంత వరకు బాగుంటుంది. అంటే